నేను జిఆర్ మహర్షి. కన్యాశుల్కంలో ఒక డైలాగ్ ఉంటుంది, అదేమిటంటే ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చింది అని. అలా చంద్రబాబు ఉన్న సమస్యలతోనే సతమతం అవుతుంటే మళ్ళీ ఇంకో కొత్త సమస్య వచ్చి పడింది ఆయనకి. అదేమంటే నిన్న భువనేశ్వరి గారు కుప్పంలో ఆయనకి ఇంకా రిటైర్మెంట్ ఇచ్చేద్దామా అని ఏదో సరదాగా జోక్ చేశారు. సరే, ఓకే, సరదాగా అంటే ఆమెకు కూడా అంటే అనుభవం అయితే కానీ తత్వం బోధపడదు అనే ఈ డైలాగ్ కూడా కన్యాశుల్కంలోదే. ఆమెకు కూడా ఏమిటంటే బయట పబ్లిక్ మీటింగుల్లోకి వచ్చి మాట్లాడడం అనేది ఇంకా పూర్తిగా అలవాటు కాలేదు, కొత్త కాబట్టి ఆమె ఇలా జోకులు ఇవన్నీ వేస్తే ప్రత్యర్థులు ఎలా వాడుకుంటారు అనే దానికి ఈరోజు జగన్ గారి సభే ఉదాహరణ. ఎందుకంటే ఆయన దీన్ని ఒక ఆయుధంగా అలా కామిక్గా అలా ప్రయోగించాడు. ఏమిటంటే ఆయన భువనేశ్వరి గారికే చంద్రబాబు గారు గెలుస్తారో లేదో కుప్పంలో డౌట్ ఉంది, అందుకని ఆమె ఈయనకి రిటైర్మెంట్ ఇచ్చేసి నేను నిలబడతాను, నాకు ఓటేయండి అంటున్నారు. నిజంగా ఆయన ఇంట్లోనే బై బై బాబు అని చెప్తున్నారు. ఇక మనం చెప్పేది ఏముంది, అది పెద్ద విషయమా, ఆయనకి ఎలాగూ బై బై బాబు అని చెప్పాల్సిందే అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అంటే ఏమిటంటే భువనేశ్వరి గారికి ఇంత మునుపు ఎప్పుడు పాలిటిక్స్లో అనుభవం లేదు. చంద్రబాబు గారు జైలుకు వెళ్ళడం ఒక రకంగా ఆమెకు ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే ఆయన జైలుకు వెళ్లకుంటే ఆమె ఎప్పుడు పబ్లిక్ మీటింగుల్లో ఎలా మాట్లాడతారో మనకు ఎప్పుడు తెలిసేది కాదు, ఆమెకు అవసరం కూడా ఉండేది కాదు. ఆయన జైలుకి వెళ్ళడంతో ఆ సానుభూతి పొందడం కోసమని ఆమె పబ్లిక్ మీటింగుల్లో పాల్గొంటూ వచ్చారు. ఏదో ఆయన కోసం చనిపోయిన వాళ్ళకి పరామర్శ చేయడము ఇవన్నీ వెళ్ళారు. అంతవరకు బాగానే ఉంది. అంటే ఆమె కొంత పబ్లిక్ అంటే కొత్త కాబట్టి పబ్లిక్ మీటింగుల్లో కూడా తెలుగు సరిగ్గా రాక తడబడము ఇవన్నీ చేశారు. ఇప్పుడు కొంచెం ఓకే, కొంచెం అలవాటు అయ్యే కొద్దీ కొంచెం తెలుస్తుంది, కానీ ఏం మాట్లాడాలి అనేది ఇంకా ఆమెకి క్లారిటీ ఉన్నట్లేదు. అందువల్ల ఏమన్నారంటే ఎందుకు 35 ఏళ్ళుగా ఆయన ఎన్నుకుంటున్నారు కదా, ఈసారి నన్ను ఎన్నుకోండి, నేనే వచ్చేస్తాను అన్నట్టుగా అక్కడ ఏదో జోక్ చేశారు. దాన్ని ఒక ప్రత్యర్థులు ఆయుధంగా తీసుకుని ఈరోజు ఎక్కుపెట్టారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారే ఆ ఆయుధాన్ని ఎక్కుపెట్టడంతో దానికి కొంచెం పాపులారిటీ వచ్చింది. అంటే ఎవరో వైసీపీ నాయకులు, ఎవరో చిన్న చిన్న నాయకులు అని ఉంటే పెద్ద లేదు, కానీ సోషల్ మీడియాలో కూడా నిన్నటి నుంచి ట్రెండింగ్లో ఉంది. ఈయన కూడా తన అస్త్రాన్ని పదును పెట్టాడు. సరే, ఈయన ఒంగోలులో మీటింగ్ చేసిన తర్వాత ఆ మీటింగ్లో ఏం మాట్లాడాడు ముఖ్యంగా అంటే, అసలు ఒంగోలులో మీటింగ్ పెట్టడానికి కూడా ఒక ముఖ్య కారణం ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కొంచెం కొద్ది రోజులుగా అలకతో ఉన్నారు, సరిగ్గా లేరు, అంత ముభావంగా ఉన్నారని గతంలో వచ్చింది. మళ్ళీ ఆయన ఏదో సర్దుకున్నారు అని ఉంది. శ్రీనివాసరెడ్డి గారి మెయిన్ డిమాండ్ ఏమిటంటే, ఒంగోలులో నేను ఇళ్ల పట్టాలు ఇస్తాను, స్థలాలు ఇస్తామని మనం వాగ్దానం చేశాము, మరి అక్కడ ఏ పని జరగకపోతే నేను ఏం చెప్పుకోవాలి, ఒంగోలులో నేను వెళ్ళి ఓట్లు అడగాలి కదా అనేది ఆయన బాధ. ఈ రోజుతో అది కూడా తీరిపోయింది. ఎందుకంటే ఒంగోలులో భారీ ఎత్తున ఇళ్ల పట్టాలు అవన్నీ ఇచ్చేశారు. ఇక్కడ సమస్య ఏంటంటే, జగన్ గారు వరుసగా మీటింగులు పెడుతూ తాను ఇస్తున్న పథకాలని, తన పథకాల వల్ల ఎలా లబ్ధి పొందారు అనేది మెల్లిగా స్లోగా జనాల్లోకి ఇంజెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆయన పథకాల లబ్ధిదారులని ఆయనకు తప్ప ఇంకెవరికి ఓటు వేయకుండా బలంగా నిర్మించుకుంటున్నాడు ఆయన. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, ఆయన ఒకవైపు తన ఓటర్ల కోటను నిర్మించుకుంటున్నాడు. సరే, వ్యతిరేకత అంటారా, వీళ్ళు వ్యతిరేకత ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటున్నారు, కానీ వ్యతిరేకత కూడా ఉంటుంది సహజంగానే. ప్రభుత్వానికి వ్యతిరేకత లేకుండా ఎట్లుంటుంది? ఉద్యోగులు వీళ్ళందరూ కూడా అంటే గవర్నమెంట్ పెన్షనర్లు ఇలా రకరకాల వర్గాల వాళ్ళు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నమాట నిజమే. కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే, వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఎలాగో ఉంటారు, ఇప్పుడు వాళ్ళని మనం ఏం మార్చలేము కాబట్టి మన వాళ్ళు మనకు ఎవరైతే ఓటు వేస్తారో వాళ్ళని ఎక్కడికి బయటికి వెళ్లకుండా చేసి ఒక ఇది చేస్తున్నారు. అందుకే ఆయన పదే పదే ఏం చెప్తున్నారంటే, మీ పిల్లల స్కూళ్ళు, మీ పిల్లల చదువులు ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం వల్ల పిల్లలకి రేపు పొద్దున భవిష్యత్తు ఉంటుంది. నేను ఆ దూరదృష్టితో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి అంతా చేస్తూ ఉంటే నేనేదో స్కూళ్ళని చెడగొడుతున్నాను అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా నాడు నేడులో ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళకు స్థాయిగా ప్రభుత్వ స్కూళ్ళను మార్చాను. అందరికీ కూడా అంటే ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అనేది కూడా మా ఎయిమ్, అది నా లక్ష్యం. అదే అన్నీ ఒకటొకటి చెప్తున్నాడు ఆయన. అంటే మహిళలకి అండదండగా ఉండడం కోసం ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టాము, ఇలా రైతులకు ఇది చేశాము. మేము ముఖ్యంగా ఏమిటంటే, ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళకి సూటిగా నాటుకునేలా ఆయన తన ప్రచారాన్ని తీసుకుని వెళ్తున్నాడు. ఇటువైపు ఎందుకు పూర్తిగా ప్రతిపక్షాలు వీక్గా ఉన్నాయి అంటే, వీళ్ళకి ఇప్పటి వరకు ఈ పొత్తులు అలయన్స్ ఈ గోల ఒకటి నడుస్తూ ఉంది. ఎవరు ఏ సీట్లో పోటీ చేస్తారో ఈ రోజుకి తేల్చుకోలేదు. రేపేదో
ఇంకో 2-3 రోజుల్లో ఏదో మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో అన్నీ తేలిపోతాయి అంటున్నారు. ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. ఇంకేమీ వీళ్ళు అందరూ అనుకున్నట్టుగా మార్చి 9 నాటికి నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. అదేవిధంగా వీళ్ళు అందరూ కలిసి మేము జగన్ని ఓడిస్తున్నాము అని అనుకుంటున్నారు. కానీ అసలు మీరు ఇంకా ఇప్పుడు ఆయనేమో తన పథకాల గురించి స్ట్రైట్గా చెప్పుకుంటున్నాడు. మీరు ఏం చెప్తున్నారు? ఆయన వ్యతిరేకత ఉంది, ఆయన అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, నాశనం చేసేస్తున్నాడు అని చెప్తున్నారు తప్ప మీరు ఏం చేస్తారో చెప్పడం లేదు. అది ప్రాబ్లం. ఇప్పుడు షర్మిల గారు కూడా అన్నగారి మీద విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి మాడుతున్నారే కానీ కాంగ్రెస్ ఏం చేస్తుందంటే, కాంగ్రెస్ ఎలాగూ గెలవదు, అది వేరే విషయము. కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకోవడానికి ఆమెకి ఏమీ లేదు. ఎంతసేపు విమర్శించడమే తప్ప చెప్పుకోవడానికి పార్టీకి ఏమీ లేదు. అదేవిధంగా ఈరోజు వస్తున్న కొత్త టాక్ ఏంటంటే వామపక్షాలు కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయి అనేది. అది జరిగితే ఎవరికి లాభము? వైసీపీకే లాభం అదే జరిగితే. ఎందుకంటే నో డౌట్ కమ్యూనిస్టులు ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ వాళ్ళకి కొంత ప్రతి నియోజకవర్గంలోనూ కొంత ఓట్ బ్యాంక్ ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు షర్మిల గారు వచ్చారు కాబట్టి బహుశా కాంగ్రెస్ అభిమానులు వీళ్ళు ఎవరైనా ఓటు వేస్తారు. అయితే యాక్చువల్గా ఈ ఓట్లన్నీ ఏమిటివి? వైసీపీ వ్యతిరేక ఓటు. ఇదంతా వైసీపీ వ్యతిరేక ఓటుని నియోజకవర్గానికి 2,000, 3,000, 5,000 కనుక షర్మిల గారు చీలిస్తే డెఫినెట్గా అది వైసీపీకే లాభం తప్ప తెలుగుదేశానికి గండి కొట్టినట్టే ఆమె. అంటే ఆమె ఏదైతే ఆశిస్తూ ఉన్నారో అన్నగారిని ఓడించాలని, ఆమెకు తెలియకుండానే వైసీపీని గెలిపించే దిశగా తీసుకెళ్తారు ఈ పొత్తులు వీటన్నిటి వల్ల. అంటే వాళ్ళు చీలిస్తే అంటే జనము వాళ్ళ వైపు నుండి ఒక ప్రతి నియోజకవర్గంలోనూ ఒక 5-6 వేల ఓట్లు కనుక వామపక్షాలు కాంగ్రెస్ పొత్తులతో ఉన్నటువంటి క్యాండిడేట్ చీల్చుకోగలిగితే డెఫినెట్గా అది వైసీపీకి వీళ్ళంతా మేలు చేసినట్టే. ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే ఆయనేమో వరుసగా సభలు పెట్టి తాను ఏం చేస్తాను, ఏం చేయదలుచుకున్నాడు, వీళ్ళంతా వేస్టు, వీళ్ళని నమ్మకండి, వీళ్ళందరూ ఏకమయ్యి వీళ్ళు అసలు ఎవరు ఆంధ్రప్రదేశ్లోనే ఉండరు, వీళ్ళందరూ నాన్ రెసిడెంట్స్, వీళ్ళు ఆంధ్ర వీళ్ళకి ఆంధ్రప్రదేశ్తో ఏమీ సంబంధం లేదు, ఇక్కడ ఉండేది నేను, చేసేది నేను అని చెప్పుకుంటూ ఆయన అంటే చాలా దాదాపుగా 175లో మనకి ఈరోజు అర్థమవుతున్న విషయం ఏమిటంటే దగ్గర 100 సీట్లు ఆయన ఈరోజు కన్ఫర్మ్డ్గా ఎవరు క్యాండిడేట్లు ఆయనకు తెలుసు, క్లియర్గా ఉంది పిక్చర్. ఇక్కడేమో 100 కాదు కదా, ఒక 50 సీట్లకైనా వీళ్ళ క్లారిటీ ఉందంటే అది కూడా లేదు. కాబట్టి వాళ్ళు మెల్లిగా ఆయన తన దారిలో ఒక వ్యూహం ప్రకారము ముందుకు వెళ్తున్నాడు. వీళ్ళేమో రకరకాల ట్రాపుల్లో ఇరుక్కొని, బీజేపీ ట్రాప్లోను ఇంకో ట్రాప్లో ఇరుక్కొని ఎటు పీక్కోలేక లాక్కోలేక సమస్యల్లో ఉంటే మళ్ళీ ఇప్పుడేమో భువనేశ్వరి గారు చేసిన జోకు చంద్రబాబు పీకకు చుట్టుకొని ఆయన కుప్పంలోనే ఆయన పరిస్థితి బాగలేదు అనే అనవసరమైన ప్రచారానికి దారితీసింది. థ్యాంక్ యూ.